ఉండేది ఆ రోజులు. మనం ఎప్పుడు లగ్జూరియస్ లైఫ్ గురించి ఆలోచించాల. కానీ తర్వాత కాలంలో వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ విప్లవం కారణంగా ప్రతి చేతికి సెల్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లు, అదేది ఫ్లాట్ టీవీలు, ఫ్లాట్ కంప్యూటర్లు ఇవన్నీ వచ్చేసాక ఇవాళ రోజున ఇదివరకటి రోజుల్లో సినిమా చూడటం అంటే గ్రేట్. మీకు గుర్తున్నట్టు VCR, VCP అద్దెలకి తీసుకున్న అట్లాంటి రోజుల్లో మనకు సినిమా చూడటం గ్రేట్. ఇవాళ చేతిలో సెల్ ఫోన్ పెట్టుకుని హాట్‌స్టార్లోనూ, అమెజాన్ ప్రైమ్లో నొక్కితే పొద్దునుండి రాత్రి దాకా సినిమాలు చూస్తూనే ఉండొచ్చు. బోర్ కొట్టి చూడట్లేదు ఇప్పుడు మనం. అలాంటి స్టేజీ వచ్చాక వినోదం రొటీన్ అయిపోయింది, తిండి రొటీన్ అయిపోయింది. ఇదివరకు ఎక్కడికో వెళ్ళి తినాల, ఎక్కడుందో ఎతుక్కుని. ఇవాళ రోజున చేతిలో ఉంది, స్విగ్గీలో, జొమాటోలో నొక్కితే ఏది పడితే ఇట్లాగా మనం ఓ రకంగా సుఖానికి అలవాటు పడ్డాక ఈ సుఖం టైంలో కష్టం తట్టుకోలేము, చిన్న కష్టం. అదే కదా ఇప్పుడు ఇవాళ మీరు నేను కిలోమీటర్లు నడిచాం, ఇవాళ మన దగ్గర నడవమనండి, కుటుంబాల్లో నడవగలుగుతారా? చాలా కష్టం. మనం ఆ రోజున ఇంట్లో నాన్న నా దగ్గర డబ్బులు కావాలి అంటే లేవురా నాన్న అంటే టూర్కి నేను ఇప్పుడు నా జీవితంలో నా చిన్నప్పటి నుంచి నేను చదివిన ప్రతి స్కూల్లో ఈ సమ్మర్కో సమ్మర్గా సెలవులకి ఊర్లు తీసుకెళ్తారు, ఏదో ఒక టూర్ తీసుకెళ్లేవాళ్ళు. నా జీవితంలో ఒక్క టూర్కి కూడా పోలని. ఎందుకు అంటే ఆ టూర్ డబ్బులు ఇవ్వగలిగే కెపాసిటీ నా తండ్రికి లేదు. ఒక్కసారి అనుకుంటా మా